న్యూస్ చూస్తున్నాం. షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఎక్కడ? నిందితుడు రాజ్ కుమార్ అరెస్టు పైన ఇప్పుడు గందరగోళం నెలకొంది. పోలీసులు అరెస్ట్ ని గోప్యంగా ఉంచుతున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. నిన్న తిమ్మాపూర్ ప్రాంతంలో ఓ హోటల్ వద్ద రాజ్ కుమార్ ని అరెస్ట్ చేశారని చెప్పాడు ఓ ప్రత్యక్ష సాక్షి. అయితే రాజ్ కుమార్ అరెస్టు పైన పోలీసులు ఇప్పటి వరకు అధికారికంగా స్పందించకపోవడమో, వాళ్ళు అనౌన్స్ చేయకపోవడమో పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా రాజ్ కుమార్ సూర్యాపేటలో ఉన్నట్టుగా సమాచారం అందింది. భారీగా పోలీసులు సూర్యాపేటకి బయలుదేరాయి. సో ఏ క్షణమైనా రాజ్ కుమార్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే రాజ్ కుమార్ని అరెస్ట్ కాదు, ఎన్కౌంటర్ చేయాలనేటువంటి డిమాండ్లు వినబడుతూ ఉన్నాయి. 6 మర్డర్ల తరువాత తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ పైన నిలుచున్నాడు రాజ్ కుమార్. రైలు వచ్చే వరకు నిలబడి ధైర్యం సరిపోక చివరి నిమిషంలో తప్పుకున్నాడు రాజ్ కుమార్. అయితే రాజ్ కుమార్ని పట్టిస్తే 2 లక్షల రూపాయల రివార్డు కూడా ఇస్తామనేటువంటి ఒక ప్రకటన కూడా పోలీసులు చేశారు. ఇవన్నీ జరుగుతున్నవి నిజాలేనా? ఆయన ట్రైన్కి అడ్డుగా వెళ్ళడము, ఆ తర్వాత ధైర్యం సరిపోక బయటికి రావడము, ఇవన్నీ జరుగుతున్న పరిణామాల తర్వాత ఒక టిఫిన్ సెంటర్ దగ్గర తిమ్మాపూర్ దగ్గర ఆయన కనిపించాడని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పడము, పోలీసు అరెస్ట్ చేశారని చెప్పడం, ఇవన్నీ కూడా కొంత కాన్స్పిరసీగా ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఆయన సూర్యాపేటలో ఉన్నాడు అనేటువంటి సమాచారం అయితే అందిందట. సూర్యాపేటకి పోలీస్ బృందాలు బయలుదేరాయి. ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సో సుమారుగా ఇప్పుడు రాజ్ కుమార్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది పోలీసులు రంగంలోకి దిగారు. 1000 మంది పోలీసులు ఆయన కోసం అన్వేషిస్తున్నారు. 6గురిని హతమార్చాడు. ఓ పోక్సో కేసులో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్ళి బెయిల్పై బయటకు వచ్చిన వ్యక్తి ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి కుటుంబం పైన, తన సొంత కుటుంబం పైన 6గురిని హతమార్చి ఇప్పుడు పరారీలో ఉన్నాడు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నాడు. పోలీసులు ఇంకా ఆయన అరెస్ట్ విషయంపై అధికారికంగా స్పందించకపోవడం, ఇప్పుడు మళ్ళీ సూర్యాపేట బయలుదేరడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఫోటోలో కనిపించిన వ్యక్తి మీకు ఎక్కడ కనిపించినా కూడా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. సో పోలీసులు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన పట్టిస్తే 2 లక్షల రూపాయల రివార్డు కూడా ఇస్తామని అనౌన్స్ చేశారు. ఒకసారి ప్రత్యక్ష సాక్షి రాజ్ కుమార్ని అరెస్ట్ చేశారు అని చెప్పినటువంటి ప్రత్యక్ష సాక్షి మాట్లాడుకొచ్చారని ఏం మాట్లాడారో చూద్దాం. రానా టిఫిన్ ఏడు ఉంటుంది, టిఫిన్ ఏడు ఉంటుంది అంటే తిమ్మాపూర్లో ఉంటారని చెప్పిన. వస్తే బండి వేరే బండి ఏం చేసిన ఆపి, వేరే బండి ఆపి ఆ బండి మీద వెళ్తుండ్రు. అక్కడ కానిస్టేబుల్ వచ్చి ఆయన పట్టుకోగలిగాను. అక్కడ వేరే ఉరుకుతుంది బండి మీకెళ్ళి కూడా బండి ఆపి దుంకి వెళ్తుంది అక్కడ అన్నమాట. దుంకి వెళ్తే ఆ కానిస్టేబుల్ పట్టుకొని వెళ్ళిన. ఆయన ఎన్ని గంటలకు జరిగింది? 9 అంటే టైం నువ్వు పట్టుకోలేదు? నేను పట్టుకోలేదు. ఆయన ఎట్లా వచ్చింది? వెహికల్ మీద వచ్చిన జామకాయ తిని చేత పట్టుకుంటూ ఏం లేదు, నడుచుకుంటూ అక్కడ వచ్చినట్టున్నాడు. ఇక్కడనే వచ్చింది ఈడైతే పడ్డాడు. లేవు వెహికల్స్ పారిపోతుంటే ఆయన టర్నింగ్ కాడ పోయి చూసిన ఉరుకుతున్నా. అక్కడ ఉరుకుతాక ఆయన వచ్చి పట్టుకుని గలబట్టి ఒకటే ఎక్కువ ఆయన వేరే వ్యక్తి బైక్ మీద వచ్చిందా? బైక్ మీద వచ్చి అక్కడికి బైక్ మీద అక్కడ వచ్చి ప్రత్యక్ష సాక్షి చెప్తున్న మాటలు వింటున్నా. మొహానికి మాస్క్ వేసుకున్నాడు, ఇక్కడ వచ్చాడు, ఈ జామ చెట్టు దగ్గర నిల్చున్నాడు, ఒక్కడే వచ్చాడు, ఎవరు లేరు, ఎటువంటి వెహికల్స్ లేవు, ఇది ఆయన చెప్తున్న మాట. సో ఇప్పుడు రాజ్ కుమార్ సూర్యాపేటలో ఉన్నారనే సమాచారం ఇంకొకటి. సో రాజ్ కుమార్ అరెస్ట్ అయ్యాడా, లేదు ఇంకా తప్పించుకొని తిరుగుతున్నాడా? తిరిగితే ఎక్కడ తిరుగుతున్నాడు? 1000 మంది పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ ఇష్యూ పైన ఫోకస్ పెట్టినటువంటి పోలీసు యంత్రాంగం మొత్తం కూడా రాజ్ కుమార్ని పట్టుకోలేకపోతుందా? రాజ్ కుమార్ ఇంకేదైనా మారు వేషంలో తిరుగుతూ ఉన్నాడా? సో సూర్యాపేటలో ఉన్నాడు రాజ్ కుమార్ అంటే తెలుస్తోంది. ప్రస్తుతానికి బృందాలు బయలుదేరాయి సూర్యాపేటకి, అక్కడ ఆయన కోసం వెతుకుతూ ఉన్నారు. ఏ క్షణమైనా రాజ్ కుమార్ అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు లైవ్లో. నిర్మల, రాజ్ కుమార్ ఎక్కడ? రాజ్ కుమార్ని నిన్నటి రోజున పోలీసు అరెస్ట్ చేశారనేటువంటి మాట ఒకటి చర్చ జరిగింది. ఓ ప్రత్యక్ష సాక్షి కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అంతలోనే రాజ్ కుమార్ మళ్ళీ కనిపించట్లేదు. రాజ్ కుమార్ ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఇప్పుడు రాజ్ కుమార్ సూర్యాపేటలో ఉన్న మాట కూడా నిజమేనా, లేదంటే రాజ్ కుమార్ ఇంకా మారు వేషాలు తిరుగుతూ ఉన్నాడా? పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఏ రకమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు? ఆయన పట్టుకోవడం కోసం ఎటువంటి నిఘా కొనసాగుతోంది? ఎస్ మనోజ్, ఇప్పటి వరకు అయితే కూడా రాజ్ కుమార్ విషయంలో ఎటువంటి ఆచూకీ కూడా పోలీసులు అయితే బయటికి అఫీషియల్గా వాళ్ళు అధికారికంగా మాత్రం వెల్లడించడం లేదు. ఎందుకంటే కూడా నిన్నటి వరకు చూసుకున్నట్లయితే నిన్న 9 గంటల ప్రాంతంలో తిమ్మాపూర్లో టిఫిన్ కోసం వచ్చాడు అని చెప్పేసి ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు. అక్కడే కానిస్టేబుల్ అరెస్ట్ చేశాడు అని అన్నారు. ఆ తర్వాత
పోలీసులు షాబాద్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు రాజ్ కుమార్ అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇది నిజమా అబద్ధమా అని పోలీసులను తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అయితే మాకు ఎటువంటి సమాచారం లేదు అని చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికే పోలీసులు 9 బృందాలుగా 1000 మంది గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. 1 గంట క్రితం వరకు కూడా తెలిసిన వార్తలు ఏంటి అంటే రాజ్ కుమార్ పోలీసులు పట్టుకున్నారు రాజ్ కుమార్ని. ఆ పోలీసులు ఆయనను పట్టుకునే సమయానికి కూడా ఒక గడ్డి మందును తన ముందు పెట్టుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో పోలీసులు తీసుకెళ్లి హాస్పిటల్లో వైద్య పరీక్షలు అందిస్తున్నారు రాజ్ కుమార్కి. అది కూడా బయటికి తెలియకుండా అని చెప్పేసి సీక్రెట్గా వైద్య సేవలు అందుతున్నట్టుగా తెలుస్తూ ఉంది అని కొన్ని ప్రచారాలు బయటకు వచ్చాయి. అంటే ఇంతకీ రాజ్ కుమార్ పోలీసుల అదుపులో ఉన్నాడా లేనట్ట? ఒకవేళ పోలీసుల అదుపులో ఉంటే రాజ్ కుమార్ దగ్గర నుంచి ఎటువంటి సమాచారం సేకరిస్తున్నారు పోలీసులు? లేదంటే రాజ్ కుమార్ని పట్టుకోకపోతే పోలీసులకు ఎందుకు ఇంత సమయం పట్టింది రాజ్ కుమార్ని పట్టుకోవడానికి అని పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అధికారికంగా పోలీసులు ఎటువంటి విషయాన్ని కూడా బయటికి వెల్లడించట్లేదు. మళ్ళీ ఒకవేళ రాజ్ కుమార్ పోలీసుల అదుపులోనే ఉంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రయత్నంలో దిశగా ఏమన్నా రాజ్ కుమార్ స్టేషన్లోనే ఆపుతున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఓ పక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు సూర్యాపేటలో ఉన్నాడు, అక్కడే ఆనవాళ్లు తెలుస్తూ ఉన్నాయి రాజకుమార్వి అని చెప్పేసి పోలీసులు గుర్తించి అక్కడికి పోలీసు బృందాలు కూడా వెళ్ళినట్టుగా సమాచారం అందుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు సాయంత్రం కల్లానైనా రాజ్ కుమార్ని అదుపులోకి తీసుకొని రాజ్ కుమార్ ఎక్కడున్నాడు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనే విషయాన్ని పోలీసులు బయటికి వెల్లడించకపోతే మాత్రము ప్రజలు ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామస్తులు మళ్ళీ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనోజ్, సో ప్రజెంట్ ఇటు పోలీస్ ఎన్ని చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి, ఎన్ని బృందాలుగా వెళ్ళారు, వారికున్న సమాచారం ఏంటి, ఇప్పటివరకు వాళ్ళు ఇచ్చినటువంటి పోస్టర్లు రివార్డుకు సంబంధించిన దాంట్లో ఏదైనా కీలక అప్డేట్ ఉందా? ఎస్ మనోజ్, ఇప్పటికైతే 9 బృందాలుగా పోలీసులు అయితే ఏర్పడడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా కూడా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఎస్వటి బృందం మాత్రము రాజ్ కుమార్ కోసము గాలింపు చర్యలు మేము గట్టిగా నిఘా పెట్టి గాలిస్తున్నాము అని చెప్తూ ఉన్నారు. కానీ రాజ్ కుమార్ పోలీసులకు దొరికాడు అనే సమాచారం మేరకు పోలీసుల నుంచి సేకరించడానికి వాళ్ళకు ఫోన్లు చేసి అడిగితే మాత్రము మాకు ఎటువంటి సమాచారం తెలియలేదు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్న మాటలు. ఇంకో విషయం ఏంటంటే మరి ఇక్కడ రాజ్ కుమార్ దొరికితే ఆయనను పట్టిస్తే మాత్రము 2 లక్షలు ప్రైజ్ మనీ కూడా ప్రకటించిన పోలీసులు ఇప్పటి వరకు ఎవరి నుంచి సమాచారం రానందున కూడా మరి పోలీసుల అదుపులోనే ఉన్నాడేమో అని గ్రామస్తులు కూడా అనుమానిస్తున్న సిచ్యువేషన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే బయట ఎవరికి కనిపించట్లేదు రాజ్ కుమార్ అనేది కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రాజ్ కుమార్ కార్ని ఇంతకుముందు కూడా ఏపీలో గమనించారు. ఫస్ట్ ఏపీలో గమనించిన తర్వాత అక్కడి నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది పోలీసులు. మళ్ళీ అక్కడి నుంచి నిన్న ఉదయం చూస్తే ఒక ప్రత్యక్ష సాక్షి తిమ్మాపూర్లో టిఫిన్ కోసం అడిగాడు, కానిస్టేబుల్ పట్టుకున్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పోలీసుల అదుపులోకి వచ్చేసాడు కాబట్టి తను బలవన్మరణానికి పాల్పడ్డాడు, అందుకే చికిత్స చేయిస్తున్నారు సీక్రెట్గా అనేది తెలిసింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వేరే సూర్యాపేటలో అతను ఆచూకీ తెలుస్తుంది అంటున్నారు. అంటే ఏంటి అసలు రాజ్ కుమార్ ఒక్కడు ఒక 1000 మంది పోలీసుల్ని ఇలా ఎందుకు గేమ్ ఆడుతున్నాడు, ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనేది ఒక మిస్టరీగా మారింది, అనుమానాలకు దారి తీస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నిర్మలా. మొత్తంగా రాజ్ కుమార్ 6 హత్యలు చేసి పరారైనటువంటి నిందితుడు. నిన్నేమో తిమ్మాపూర్ దగ్గర పట్టుకున్నారు అని చెప్పినట్టుగా తెలుస్తోంది పోలీసులు, కానీ అధికారిక సమాచారం లేదు. ఓ ప్రత్యక్ష సాక్షి కూడా మాట్లాడుకొచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సూర్యాపేటలో సమాచారం ఆయన ఉన్నట్టుగా రావడంతో అక్కడికి బయలుదేరిపోయారు పోలీసులు. సో 1000 మందికి పైగా పోలీసులు ఇప్పుడు రాజ్ కుమార్ కోసం అన్వేషిస్తున్నారు, వెతుకుతున్నారు. ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేదు, కానీ రాజ్ కుమార్ని మాత్రం ఒక రకంగా పోలీసులు వెంటాడుతున్నారని చెప్పాలి. సో రాజ్ కుమార్ ఎప్పుడు ఎలా బయటపడతాడు, రాజ్ కుమార్ విషయం ఎలా బయటపడుతుందని చూడాలి. బట్ మీకు ఎవరికైనా ఇక్కడ ఫోటోలో కనిపించే వ్యక్తి, ఇఫ్ పాసిబుల్ పీసర్ దాన్ని ఫుల్గా ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సో రాజ్ కుమార్ ఫోటో మీరు చూస్తున్నారు. ఎక్కడైనా మీకు రాజ్ కుమార్ ఆచూకీ లభిస్తే, రాజ్ కుమార్ సమాచారం మీకు కనుక దొరికితే వెంటనే సమాచారం అందించండి. సో 2 లక్షల రూపాయల రివార్డు పోలీసుల నుంచి రాబట్టవచ్చు. అట్ ది సేమ్ టైం 6 ఒక పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కుమార్ జైలుకు వెళ్ళి ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ 6 హతమార్చాడు. అటు పోక్సో కేసులో బాధితురాలి కుటుంబాన్ని, అండ్ రాజ్ కుమార్ స్వతహాగా తన కుటుంబాన్ని కూడా హతమార్చి అక్కడి నుంచి పరారైపోయాడు. పోలీస్ యంత్రాంగం మొత్తం వెతుకుతోంది, కానీ రాజ్ కుమార్ ఇంకా పరారిలో ఉన్నాడు. మరి రాజ్ కుమార్ ఆచూకీ ఎలా దొరుకుతుందో చూడాలి. అరెస్ట్ కాదు, ఎన్కౌంటర్ చేయాలనేది బాధితులు అండ్
చుట్టూ ఉన్నటువంటి స్థానికులు సమాజం కోరుతోంది. బట్ ఏం జరిగిందో చూడాలి. ఒకసారి మళ్ళీ ఆ ప్రత్యక్ష సాక్షి మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఆ ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పాడో చూద్దాం. రానా టిఫిన్ ఏడు ఉంటుంది, టిఫిన్ ఏడు ఉంటుంది అంటే తిమ్మాపూర్లో ఉంటారని చెప్పిన. వస్తే బండి వేరే బండి ఏం చేసిన వేరే బండి ఆపి ఆ బండి మీద వెళ్తుండు. అక్కడ కానిస్టేబుల్ వచ్చి ఆయన పట్టుకోగలిగాను. అక్కడ వేరే ఉరుకుతుండే బండి మీకు కూడా బండి ఆపి దుంకి వెళ్తుండే అక్కడ అన్నమాట. దుంకి వెళ్తే ఆ కానిస్టేబుల్ పట్టుకొని వెళ్ళిండు. ఆయన ఎన్ని గంటలకు జరిగింది? మీద అంటే టైం చూసుకోలేదు. నువ్వు పట్టుకోలేదు? నేను పట్టుకోలేదు. ఆయన ఎట్లా వచ్చింది? వెహికల్ మీద వచ్చినా? వెహికల్ మొత్తం నడుచుకుంటూ జామకాయ తిని చేత పట్టుకుంటూ ఏం లేదు నడుచుకుంటూ అక్కడ ఏదో వచ్చినట్టున్నాడు. ఇక్కడనే వచ్చింది తెల్లగా ఈడైతే పడ్డాడు. లేవు వెహికల్స్ పారిపోతుంటే ఆయన టర్నింగ్ కాడ పోయి చూసిన ఉరుకుతున్నా. అక్కడ ఉరుకుతా కదా ఆయన వచ్చి పట్టుకుని గలబట్టి ఒకటే ఎక్కువ ఆయన వేరే బైక్ మీద వచ్చిందా? బైక్ మీద వచ్చి అక్కడికి బైక్ మీద. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. Enriching the learning experience with the leaders and resources of the world. KL Global Business School. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో అందాల తార మీనాక్షి చౌదరి చేతుల మీదుగా జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అదిరిపోయే ఇనాగ్రల్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరను ఉచితంగా పొందండి. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మంగళ్య షాపింగ్ మాల్, ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. అదిరిపోయే ఇనాగ్రల్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక.